ఫస్ట్ బిట్, ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పలుకు అని లోక ప్రసిద్ధి పొందిన కవి ఎవరు? ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పలుకు అని లోక ప్రసిద్ధి పొందిన కవి నంది తిమ్మన. నెక్స్ట్ బిట్, ఎర్రన రచనలలో ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చిన రచన రామాయణం, హరివంశం. ఏ, బి కూడా. సో ఆప్షన్ సి మొదటి రెండు. ఓకే, రామాయణం, హరివంశం ఎర్రన రచనలో ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చిన రచనలు రామాయణం, హరివంశం. ఆంధ్ర కవితా పితామహుడు అను బిరుదు గల కవి ఎవరు? అల్లసాని పెద్దన. ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదు గల కవి. నెక్స్ట్ బిట్, మను చరిత్రకు ఆధార గ్రంథం ఏది? మను చరిత్రకు ఆధార గ్రంథం మార్కండేయ పురాణం. మను చరిత్రకు ఆధార గ్రంథం మార్కండేయ పురాణం. నెక్స్ట్, మార్కండేయ పురాణం గ్రంథ రచయిత. మార్కండేయ పురాణం గ్రంథ రచయిత మారణ. నెక్స్ట్ బిట్, అల్లసాని పెద్దన రచన ఏది? అల్లసాని పెద్దన రచన మను చరిత్ర. నెక్స్ట్ బిట్, ఆంధ్ర భోజుడు అనేది ఎవరి బిరుదు? శ్రీకృష్ణదేవరాయల బిరుదు ఆంధ్ర భోజుడు. నెక్స్ట్ బిట్, స్వారోచిస మను సంభవం అను పేరు గల రచన ఏది? ఆప్షన్ డి మను చరిత్ర. స్వారోచిష మను సంభవం అను పేరు గల రచన మను చరిత్ర. నెక్స్ట్ బిట్, వేమన ఏ కాలానికి చెందినవాడు? వేమన 17వ శతాబ్దానికి చెందిన కవి వేమన. నెక్స్ట్, విశ్వదాభిరామ వినురవేమ అనేది ఏ శతకానికి మకుటం? వేమన. చూడండి, విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన శతకానికి మకుటం. వేమన శతకంలోని పద్యాలు ఏ ఛందస్సుకు చెందినవి? ఆప్షన్ సి ఆటవెలది. వేమన శతకంలోని పద్యాలు ఆటవెలది ఛందస్సుకు చెందినవి. నెక్స్ట్, వేమన బిరుదు ప్రజాకవి. వేమనకు ప్రజాకవి అనే బిరుదు కలదు. నెక్స్ట్ బిట్, మారన వెంకయ్య రచించిన శతకం. మారన వెంకయ్య రచించిన శతకం భాస్కర శతకం. నెక్స్ట్ బిట్, మారన వెంకయ్య ఏ కాలానికి చెందినవాడు? 17వ శతాబ్దానికి చెందినవాడు. మారన వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవాడు. అలాగే వేమన కూడా 17వ శతాబ్దానికి చెందిన కవి. భాస్కర శతకంలోని ప్రధాన అలంకారం. దృష్టాంత అలంకారం. భాస్కర శతకంలోని అలంకారం ఏది? ప్రధానంగా ఉండే అలంకారం దృష్టాంత అలంకారం. నెక్స్ట్ బిట్, దాశరథి శతకాన్ని రచించిందెవరు? ఆప్షన్ ఏ కంచర్ల గోపన్న, బి రామదాసు. కంచర్ల గోపన్నకి ఇంకొక పేరు రామదాసు. ఆప్షన్ సి కరెక్ట్, గోపన్న. కంచర్ల గోపన్నకు గల మరో పేరు ఏది? కంచర్ల గోపన్నకు రామదాసు అనే మరో పేరు కలదు. నెక్స్ట్, కాలజ్ఞానిగా ప్రసిద్ధికెక్కిన వాడు? ఆప్షన్ ఏ వీరబ్రహ్మం. కాలజ్ఞానిగా ప్రసిద్ధికెక్కిన వారు వీరబ్రహ్మం. నెక్స్ట్ బిట్, కాళికాంబ సప్తసతి రచయిత ఎవరు? కాళికాంబ సప్తసతి రచయిత వీరబ్రహ్మం. వీరబ్రహ్మం గారు కాళికాంబ సప్తసతి యొక్క రచయిత. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచన. ఆప్షన్ డి కరెక్ట్, గోవింద వాక్యాలు, సిద్ధబోధం, కాళీమకుట కందాలు. ఇవన్నీ కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క రచనలు. నెక్స్ట్, క్రింది వానిలో 17వ శతాబ్దానికి చెందినవారు ఎవరు? క్రింది వానిలో 17వ శతాబ్దానికి చెందినవారు బద్దెన. నెక్స్ట్ బిట్, ఏనుగు లక్ష్మణ కవి ఏ కాలానికి చెందినవాడు? ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ బిట్, సుభాషిత
త్రిశతిని రచించిన వారు ఎవరు? సుభాషిత త్రిశతిని రచించిన వారు భర్తృహరి. నెక్స్ట్ బిట్, భర్తృహరి ఏ కాలానికి చెందినవాడు? ఆప్షన్ సి 7వ శతాబ్దం. భర్తృహరి 7వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ బిట్, భర్తృహరి సుభాషిత త్రిశతిని ఆంధ్రీకరించింది ఎవరు? నెక్స్ట్ బిట్, భర్తృహరి సుభాషిత త్రిశతిని ఆంధ్రీకరించిన వారు ఎవరు? ఆప్షన్ డి ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన. వీరందరూ కూడా భర్తృహరి సుభాషిత త్రిశతిని ఆంధ్రీకరించిన వారే. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో ఏనుగు లక్ష్మణ కవి రచన ఏది? రామేశ్వర మహత్యం, రామ విలాసము, గంగా మహత్యం. ఇవన్నీ కూడా ఏనుగు లక్ష్మణ కవి రచనలే. సో ఆప్షన్ డి ఇవన్నీ. రామేశ్వర మహత్యము, రామ విలాసము, గంగా మహత్యము. నెక్స్ట్ బిట్, ద్విపద మకుటం గల శతకం. ద్విపాద మకుటం గల శతకం ఏది? ద్విపాద మకుటం గల శతకం. ఆప్షన్ బి ఆంధ్రనాయక శతకం. ఆంధ్రనాయక శతకం ద్విపాద మకుటం గల శతకం. నెక్స్ట్ బిట్, ఆంధ్రనాయక శతక రచయిత ఎవరు? ఆంధ్రనాయక శతక రచయిత కాసుల పురుషోత్తమ కవి. కాసుల పురుషోత్తమ కవి. నెక్స్ట్ బిట్, కాసుల పురుషోత్తమ కవి రచనలకు వన్నె తెచ్చిన అలంకారం ఏది? కాసుల పురుషోత్తమ కవి రచనలకు వన్నె తెచ్చిన అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం. ఆప్షన్ ఏ కరెక్ట్, అర్ధాంతరన్యాస అలంకారం.